హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వ దోశలు ఎలా వేయాలో చూసేద్దాం. షుగర్ కంట్రోల్లో ఉండటానికి, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు గోధుమ రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకొని 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోండి. 5-6 గంటల తర్వాత నీళ్ళు ఒకసారి వంపేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మొత్తం కలిపి ఒకేసారి గ్రైండర్కి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5-6 గంటల పాటు ఫెర్మెంట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఈవినింగ్ గ్రైండ్ చేసుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచేస్తే మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. 5-6 గంటల తర్వాత మూత తీసేసి పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మొత్తం సాల్ట్ వేసుకోకుండా అవసరమైనంత వరకు పిండిని వేరే గిన్నెలో తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మొత్తం సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటే ఒకవేళ పిండి మిగిలిన పులుపు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వాటర్ వేసుకుని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక మీకు కావాల్సిన సైజులో దోశల్ని వేసుకోండి. ఇప్పుడు పైన కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోండి. అలాగే పైన ఆయిల్ కూడా స్ప్రింకిల్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశను బాగా ఎర్రగా కాలనివ్వాలి. దోశ బాగా ఎర్రగా కాలిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెల్లగా దోశను ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా నిమిషం పాటు కాల్చుకుని దోశను సర్వ్ చేసుకోండి. ఇలాగే మిగతా దోశలు కూడా వేసేసుకోవాలి. అంతే, టేస్టీ గోధుమ రవ్వ దోశలు రెడీ. ఈ దోశల్ని పల్లీ కొబ్బరి చట్నీతో గానీ టొమాటో చట్నీతో గానీ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీక్లీ 2 to 3 టైమ్స్ ఇలా చేసుకొని తిన్నారంటే వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. మరి ఈ దోశలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.